నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పాపం ఓ భక్తుడి ఫోన్ ఆలయ హుండీలో పడిపోయిందట. పైగా అది ఐఫోన్. తిరిగి ఇవ్వమని ఆలయ అధికారులను కోరితే తిరిగి ఇవ్వడానికి అధికారులు నిరాకరించారట. పైగా హుండీలో పడిన ఏ వస్తువైనా ఆలయ ఆస్తిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫోన్ కూడా దేవుని ఆస్తి అని ఆలయ అధికారులు జవాబు చెప్పారు. ఈ సంఘటన తమిళనాడులోని ఓ ఆలయంలో జరిగింది. ఈ విచిత్రమైన ఘటనలో విరాళాల హుండీలో పడిన ఐఫోన్ భక్తుడికి తిరిగి ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. చెన్నై సమీపంలోని తిరుపూర్లోని అరుల్మిగు కందస్వామి ఆలయంలో ఓ భక్తుడు అనుకోకుండా ఐఫోన్ ను పడవేసినట్లు వివరించడంతో ఆలయ అధికారులు ఫోన్ దేవుని ఆస్తి అని పేర్కొన్నారు. హుండీలో పడిందేదైనా దేవుడికే చెందుతుందని ఆలయ అధికారులు చెప్పడంతో వినాయకపురానికి చెందిన దినేష్ అనే భక్తుడు శుక్రవారం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అయితే దేవస్థానం అతనికి సిమ్ కార్డును ఇవ్వాలని మరియు ఫోన్ నుండి డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతించమని ఇచ్చి కాస్త ఊరటనిచ్చింది. నెల రోజుల క్రితం కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి పూజల అనంతరం హుండీలో డబ్బులు వేసేందుకు వెళ్లాడు. చొక్కా జోబుల నుంచి కరెన్సీ నోటును బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు ఐఫోన్ హుండీలో పడిందట. ఆ హుండీ ఎత్తులో ఉండడంతో ఫోన్ ని వెనక్కి తీసుకోలేకపోయాడు. దీంతో భయాందోళనకు గురైన దినేష్ ఆలయ అధికారులకు విషయాన్ని చెప్పాడు. అయితే హుండీలో పడినది ఏదైనా దేవుడి నైవేద్యంగా స్వీకరిస్తామని, ఒకసారి హుండీలో నైవేద్యాన్ని పెడితే అది దేవుడి ఆస్తిగా పరిగణించబడుతుందని మరియు తిరిగి ఇవ్వబడదని వారు అతనికి చెప్పారు. అంతేకాకుండా సాంప్రదాయం ప్రకారం హుండీని 2 నెలలకు ఒకసారి మాత్రమే తెరుస్తారని చెప్పారు. ఆ సమాధానానికి అసంతృప్తి చెందిన దినేష్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తర్వాత దినేష్ హెచ్ఆర్సీఈ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హుండీని ఎప్పుడు తెరుస్తారో తెలియజేయాలని అభ్యర్థించారు. దినేష్ తన ఫోనును తిరిగి పొందేందుకు ప్రయత్నించాడు. పరికరం ఆలయ కస్టడీలో ఉంటుందని మాత్రమే చెప్పాడు. అతను సిమ్ కార్డ్ తీసుకోవడానికి మరియు ఫోన్ నుండి ఏదైనా ముఖ్యమైన డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతించబడ్డాడు. దినేష్ అప్పటికే కొత్త సిమ్ కార్డును పొందాడు మరియు ఫోన్ను తిరిగి ఇవ్వమని చేసిన విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోవడానికి అధికారులకే వదిలిపెట్టాడు. హుండీలో పడిందేదైనా ఆలయానికి దేవుడికి చెందినదిగా భావించే సాంప్రదాయాన్ని పాటిస్తామని, ఐఫోన్ ను ఆలయ కస్టడీలో ఉంచుతామని ఆలయ కార్యనిర్వహణాధికారి కుమారవేల్ తెలిపారు.